హాయ్ అండి మీ అందరికి. ఇంకా ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 10 మధ్యలో అవుతా ఉంది. నేను అలానే మా అన్న, అలానే మా మామ, మా తమ్ముడు, మా బాబాయ్ అందరం కలిసి ఇంకా ఎల్చూరులో పనికొచ్చామన్నమాట. ఇంక ఈరోజు స్కూల్లో పని చేస్తున్నాం. ఇదంతా స్కూల్ అండి. ఇంకా ఈ ఏరియా అంతా ఫ్లోరింగ్ లాగాలి. కనపడుతుంది చూసారా, మన వీడియోలో మీకు సగం చూపించా కదా ఇంటికి వెళ్ళని చెప్పేసి మెటీరియల్ రాలేదని. ఈరోజు మెటీరియల్ వచ్చింది. ఇంకా ఫ్లోరింగ్ మొత్తం ఈరోజు లాగాలి. ఇది లాక్కొని వెళ్ళిపోవాలన్నమాట. ఉదయం 6 గంటలకు వచ్చాము. ఇదిగోండి వర్క్ అయితే ఇది. మా నాన్న ఏమో ఇంకా వాళ్ళకి వెళ్ళి చెబుతా ఉన్నాడు పని. ఇక పాయలు వేసుకున్నాము ఈ లైను. ఆ పాయలు వేసుకొని ఇంకా శుభ్రం లాగటమే. మాలో ఒక 15 కట్టలకి కలుపుకున్నాము. ఇది మొత్తం లాగేసి ఇంకా ఎప్పటికైనా వెళ్ళిపోవడమే. ఇంకా టిఫిన్ కూడా చేయాల. ఇంకా 2 పాయలు లాగిన తర్వాత చేద్దాం చెప్పేసి ఉన్నాం. మా హాయ్ హాయ్. ఇంకా మా పెద్ద మేస్త్రి అన్న ఆయన, అగ అన్న మేస్త్రి, ఇంక మా నాన్న మేస్త్రి, 4 మేస్త్రులు దాకున్నాం. ఇంకా తొందర లాగాల. ఓకే ఓకే సార్. ఓకే అండి. మా బాబాయ్ నీళ్ళు పడతా ఉన్నాడు. ఇంకా అది నిండా నీళ్ళు పట్టిన తర్వాత ఇంకా కలుపుకొని ఇంకా తిరగాడే. మా మేస్త్రి పొట్టి ఇంక లాగుతాడు, ఇంక బద్దలాగా పట్టుకొని. సిగ్గుపడుతున్న కుర్రాడా. ఓకేనండి. ఇంకా సగం వరకు లాగేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేస్తాం కదా, మరి కిచిడి తింటాము, టిఫిన్ చేస్తాము. అక్కడ పోయినా చూపిస్తాను, సెంటర్ చూపిస్తాను, ఎల్చూరు సెంటర్. అంతే కదా, అదేం కావాలా? బిర్యానీ అని అదిగోండి. ఇంకా మేస్త్రి వస్తున్నాడు. సరే త్వర లాగేద్దాం మరి. ఇంకా మావాడు పిల్లల్ని చూడండి. ఓకేనండి, పని అయితే మొదలు పెట్టాము. ఫ్లోరింగ్ లాగుతా ఉన్నాం. అదిగోండి ఇంకా పై నుంచి కిందకి పాయలు అవుతా ఉన్నాం. ఇలాగా ఇది పాయ మాట. ఈ పాయకి బద్దలు లాక్కోవాలి. ఇలాగా సారం చేసుకుంటుంటే ఇంకా మా బావ లాగుతా ఉన్నాడు. ఇంకా మా అన్న, బుజ్జులు అన్న, అలానే మా కక్క, మా పెద్ద మేస్త్రి మీటింగ్ చేస్తా ఉన్నాడు. తేండ్రా మాలు తేండ్రా, రాయేసు వేయాలా, వీడియో చేస్తున్నా. బాగా ఇది రెడీ అయిందిరా, బద్దలు అవుతున్నాయి. ఇడితే ఓకేనండి. నేను పాయ సాధారణ లాగాను కదా, సాధారణ చేశాను. మా బావ ఏమో లాగుతా ఉన్నాడు లెవెల్గా. ఏమండి చెప్తాను, నేను పెట్టలేదు. ఇంకా అలా లెవెల్ లాక్కొని ఇంకా మధ్యలో పాయలు ఆవడమే కమ్మా. నీళ్ళు నిలబడదు అసలుకి. ఇంకా మొదలుకి పిల్లలది మొదలుకి. ఓకేనండి. ఇంక ఇలా లాక్కున్నాం. రాండి ఏంట్రా, ఇట్రా పట్టి ఎడిపోయిరా పైన అది అలాగా రా బాబాయ్ రా, రావాలి మహేంద్ర అయ్యాల మాలు తొందర రాండి రా, ఆకలి అట్లా. ఓకేనండి. ఇంకా పూర్తిగా ఇంకా ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. రాజకుమారి ఇంకా ఇంటికాడ పనులు చేసుకుంటూ ఇంకా టిఫిన్ సంగతి అవి చూసుకుంటా ఉంది. ఇంకా కొట్టు మేనేజ్మెంట్ చేసుకుంటా ఉంది. ఇంకా సరేనా. ఇంకా అలానే మా పెద్ద మేస్త్రి దేవదాన మామ అండి. ఇంకేనా మెయింటెనెన్స్ మొత్తం పిల్లలందరికీ. కానీ 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 ఓకేనండి. ఇంకా టిఫిన్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఫ్లోరింగ్ లాగేసాము. ఒక పాయ అయితే అయిపోయింది. బ్యాక్ కెమెరాతో చూపిస్తూ చూడండి. ఇదిగోండి మా నాన్న నేను ఈ పాయ లాక్కుంటూ వచ్చాము. ఇంకా పూర్తిగా అయిపోయింది. ఇంకా మళ్ళీ 2వ పాయ లాగుతున్నారు. ఇప్పుడు ఇది లాగేసిన తర్వాత ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 10 అవుతుంది. ఇంకా ఇది అయిపోయిన అమ్మంటనే ఇంక 2 పాయలు లాగడం అయిపోయిన అమ్మంటనే ఇంకా పోయి టిఫిన్ కానీ, కిచిడి కానీ, ఇడ్లీ కానీ, పూరి కానీ, దోశ కానీ తినాలి. కానీ వేయాలి బొచ్చుకి నిండా. ఈరోజు అది కాక శివరాత్రి అండి. ఇంకా మహాశివరాత్రి పండుగ. అందుకని చెప్పేసి పిల్లలు కూడా ఈరోజు ఎవరు రాలేదు. ఇంకా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓకేనండి. ముందుగా మర్చిపోయాను, ఈరోజు పండగ కదా శివరాత్రి. ఇంకా మీ అందరికీ ఇంకా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఓకేనా. ఇంకా టిఫిన్ చేద్దాం. ఫుల్గా ఆకలి అవుతుంది, నీరసం అయిపోయాం. ఓకేనండి. టిఫిన్ కదా బయలుదేరుతున్నాము. ఇది సెంటర్ ఇదండి హైవే. ఏందిరా ఓకేనండి. టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ స్పెషల్ వచ్చేసి చాలా బాగుంది టిఫిన్ కూడా. ఇక్కడ నేను ఒకసారి చేసాము. ఓకేనండి. ఆ హోటల్ కాడ టిఫిన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇడ్లీ లేకపోతే అసలుకి
ఈ ఎండకి దోశలు తింటే చెక్క పుట్టిద్ది, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదిగోండి దోశ పోతా ఉన్నాడు. ఇప్పుడే వేడి వేడి ఇడ్లీ తీసాడు. గుడ్లు నీ ఇష్టం, మందే టిఫిన్ ఏం తింటే అంత కట్టాలా. కానీ అడగండి. అడగండి దోశ తిన్నారా? ఇడ్లీనండి. ఇడ్లీ అర్థం కావాలని చెప్పేది. వైకల్ వేడి ఇడ్లీ త్వరగా తిందామండి, ఆకలి వస్తుంది ఫుల్గా. ఏం కావాలి నీకు? నీకురా యూట్యూబ్ ఉందిలా అంటే. ఓకేనండి, ఇడ్లీ తీసుకున్నాను. ఇంకా త్వరగా టిఫిన్ చేసి ఇంకా పనికి వెళ్ళటమే. ఏరా యూట్యూబ్లో వచ్చింది నీ వీడియో. సాదా కాదు, ఎగ్గాయి అయిపోయినాయా? సరే మరి మామూలు అంతా న్యాచురల్గా కట్టెల పొయ్యి మీద చేస్తుంది, గ్యాస్ కాదు. ఇడ్లీ అయినా అట్టేనా ఇంకా కట్టెల పొయ్యి మీదే చాలా టేస్ట్గా ఉంటాయి కట్టెల పొయ్యి మీద చేస్తే ఏదైనా కానీ. నీకేం కావాలరా? అట్ట తిప్పేశాడు బాబాయ్. దాని మీద కారం, ఉల్లిపాయ ఏం కావాలా? అట్టు ఎగ్ దోశ లేదంట, కానీ ఏం చేద్దాం వద్దులే. కానీ ఇంకా సాధారణ ఈ ఎండకి ఏడ తింటాంలే కానీ ఎగ్గులు కావాలని తెప్పిద్దాం అంటున్నాడు లేరా. నాదే. వెరీ గుడ్. అన్ని చట్నీ అంటే ఓకే. ఎర్ర చట్నీ ఇదండి. ఇంకా దోశ మన హోటల్లో కూడా ఇలానే ట్రై చేయాలి. టిఫిన్ చేశాను, ఇడ్లీ అనో దోశ అన్న. ఇంకా అలానే సలసార్లుగా బాదం పాలు ఒకటి తాగుదాం. బాదం పాలు ఒకటి ఏనండి. ఇంకా సరేనండి, నేనేం బాదం పాలు తాగుతున్నాను. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయింది, ఇంకా బాదం పాలు తాగడం కూడా అయిపోయింది సలసాలగా. ఇంక పోయి అరిగిన దాకా ఇంకా పని చేయడమే. వెళ్దాం పదండి. లారీ వస్తుంది ఏంది అన్న? బాదం పాలు ఇంకోటి పోయి మా నాన్నకి, మా డాడీకి. అన్నీ చిన్నయే, మళ్ళీ ఇంకా 5 పెంచడం ఎందుకు? 15 పెద్ద గ్లాసు. మామూలే అట్లయితే మా నాన్న కొంచెం పోసుకుంటాను నేను. ఇక అండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 1 వస్తుంది. ఇంకా ఫ్లోరింగ్ అదిగోండి చాలా వరకు అయిపోవచ్చింది. ఇంకొక పాయ ఉంది, కొంచెం లాగాలి. ఇంకా మా మేస్త్రి ఏమో దంసా తీసుకొచ్చాడు. ఇంకా చిన్న పార్టీ చేసుకుంటున్నాం. ఈ దంసా తాగేసి ఇంకా త్వరగా కొంచెం లాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంక 2 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతాం. ఓకేనా? బిర్యానీ పార్టీ అదేం లేదండి. బిర్యానీ తేమంటే మా మేస్త్రి దంసా తెచ్చి మా మొహం దొరికింది. లైక్ కొడతారులే మా. ఓకేనండి, ఇంకా కూర లాగేసి ఇంటికి వెళ్తామే. ఇంకా ఇప్పుడు టైం చేసి 2:15, 3 అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుందండి. ఎండ కూడా మామూలు తీవ్రంగా కాయట్లేదు. ఎప్పుడో ఉదయం ఇంకా టిఫిన్ చేసాం కదా, మేము చూపించాము. ఇంకా ఫ్లోరింగ్ మధ్యలో అయిపోయింది కదండి, ఇంకా పూర్తిగా చేయాలన్నమాట. ఇంకా ఇప్పుడు అయిపోయింది. ఇంకా చగడా పట్టాస్తుంది. నేనేం బద్దలాగాను, మొత్తం బద్దలాగేసరికి నా నడుములు తెగిపోయినాయి. ఇంకా చగడా పడుతున్నారు. ఇంకా చగడా పట్టడం వేరే వాళ్ళు, బద్ద పట్టడం మేమన్నమాట. ఇంకా వాళ్ళు కూడా 10 నిమిషాలు అయిపోద్ది. వాళ్ళు ముందే వెనక వస్తారు. ఇంకా నేను మా బామ్మార్ది అయితే ఇంటికి వెళ్ళిపోతాం పదండి. ఇంకా ఫుల్ ఆగలవుతుంది. రాజకుమార్ అన్నం కూర ఉండిందో లేదో మరి. ఇంకా ఓకేనా? చాలా వరకు పని మొత్తం శుభ్రంగా అయిపోయిందండి. ఇంకా మేము వెళ్తున్నాం మరి. సరేనా?
ఇంకా పూర్తిగా ఇంకా ఈ రోజుతో బడి పని అయిపోయినట్టే. ఇంక ఈ ఏరియా అంతా మళ్ళీ కంకర పోసి బెడ్ కంకర వేసి మళ్ళీ ఫ్లోరింగ్ లాగాలి. ఇలాగండి డైలీ ఇంకా వర్క్ ఇలా ఉండిద్ది మాట. ఒకసారి ఊళ్ళో ఉండిద్ది, ఒకసారి ఏడ ఉంటుంది, ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటూ పోవాలి. ప్రశాంతంగా ఉంది యాప్ చెట్టు కింద ఉండేసరికి.